అలంకరణ సాధారణంగా తప్పు కాదండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాలి. దేవుడు బోసివాళ్ళగా ఉండమని చెప్పలేదు ఎక్కడ. అందం ఎవరిచ్చారు? బేసికల్లీ దేవుడే మిమ్మల్ని చాలా ముక్కు ముఖం సరిగా లేకుండా అలికేసినట్టు మీ ముఖాలని చేయొచ్చుగా. ఎందుకంత అందంగా చేశాడు మిమ్మల్ని? దేవుడి సృష్టి అందమైంది. అలంకరణ తప్పు కాదు. యేసుక్రీస్తు వారు అలంకరణ మీద ఒక ఉపమానం చెప్పారు, గుర్తుందా మీకు? తప్పిపోయిన నాణ్యం. దాన్ని తప్పిపోయిన నాణ్యం అనకూడదు తెలుగులో. నాణ్యం తప్పిపోదు, పోగొట్టుకున్న నాణ్యం అనాలి. మనుషులు తప్పిపోతారు, వస్తువులు తప్పిపోవు. ఎందుకంటే వాటి కాళ్ళు చేతులు ఉండవు కాబట్టి. పోగొట్టుకున్న నాణ్యం అనేటువంటి కథ మీరు చూసినప్పుడు ఆ నాణ్యం ఎక్కడిది అనుకుంటున్నారు మీరు? ఆ నాణ్యం కోసం ఆవిడ దీపం తీసుకొచ్చి, చీపురు తీసుకొచ్చి, ఇల్లంతా వెతికి ఆ నాణ్యాన్ని పట్టుకోవడానికి అదేమన్నా 10 పైసల నాణ్యం అనుకుంటున్నారా? అదేమన్నా పావలా బిల్లు అనుకుంటున్నారా? ఎందుకు అంత కష్టపడింది ఆవిడ? ఆ నాణ్యానికి అంత విలువ ఏమిటి? పూర్వం రోజుల్లో యేసుక్రీస్తు కాలం నాటి స్త్రీలు వెండి నాణ్యాలని, బంగారు నాణ్యాలని దండలుగా ధరించేవాళ్ళు. ఒక నాణ్యం ఊడి పడిపోయింది అన్నమాట. సపోజ్ చెవికి ఒక కమ్మ పెట్టుకుంటున్నారనుకోండి, ఆ వెనక స్క్రూ ఊడి పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీరు వెంటనే చిన్నపిల్లల్లాగా పోకలాడతారు, టార్చ్ తీసుకొస్తారు. పోనీ స్క్రూయే కదా అనుకుంటారా? కనుక విలువ అన్నమాట, విలువ. యేసుక్రీస్తు వారి ఉపమానం చెప్పినప్పుడు ఆయన అలంకరణని తప్పుపట్టలేదు, అలంకరణని ఆయన ప్రమోట్ చేశాడు.